మన ఇంటర్మీడియట్ మొదటి సంవత్సర పాఠ్యగ్రంథంలో ఉన్నటువంటి చరిత్ర, దానిలో నిన్న పేర్కొన్నటువంటి మొదటి పాఠ్యాంశం చరిత్ర భౌగోళిక పరిస్థితులు. ఇందులో నిన్న మనం చరిత్ర, దాని ప్రాముఖ్యత, భారతదేశ భౌగోళిక లక్షణాల గురించి తెలుసుకుందాం. ఈరోజు భారతదేశ చరిత్రపై భౌగోళిక అంశాల ప్రభావం, చారిత్రక ఆధారాల గురించి తెలుసుకుందాం. భారతదేశ చరిత్రపై భౌగోళిక అంశాల ప్రభావం. భారత ఉపఖండం భౌగోళిక పరిస్థితుల్లో గొప్ప వైవిధ్యం ఉంది. ఇవి భారతదేశ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేశాయి. రాజకీయ సరిహద్దుల్ని, సామాజిక స్థితిగతుల్ని, జాతి విస్తరణను ఈ భౌగోళిక పరిస్థితులే నిర్దేశించాయి. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన మూడు వైపులా సముద్రాలు సువిశాల భారతదేశానికి సహజ సరిహద్దులుగా ఉండటంతో ఇది ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా ఏర్పడింది. ఈ భౌగోళిక పరిధిలో ఉండటం వల్ల తామంతా ఒకటనే భావన, ఇది తమ మాతృదేశమని ప్రజలు భావించారు. భారతీయుల్లో ఐక్యతకు దోహదం చేశాయి. ఇవి భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక స్వరూపాన్ని ఇవ్వగలిగాయి. ఏవి అంటే హిమాలయాలు. ఇప్పుడు ఈ పేరాలో ఉన్నటువంటి వివరణ తెలుసుకుందాం. పేరాకు భారత ఉపఖండం, మన దేశము ఉపఖండంగా పిలువబడింది. మన ఉపఖండంలో భౌగోళిక పరిస్థితుల్లో గొప్ప వైవిధ్యం ఉంది. ఇవి భారతదేశ చరిత్రను ఎంతగానో ప్రభావితం చేశాయి. ఏంటివి అంటే మన భారతదేశం యొక్క భౌగోళిక పరిస్థితులు. రాజకీయ సరిహద్దుల్ని, సామాజిక స్థితిగతుల్ని, జాతి విస్తరణను ఈ భౌగోళిక పరిస్థితులే నిర్దేశించాయి. రాజకీయ సరిహద్దుల్ని, సామాజిక స్థితిగతుల్ని, జాతి విస్తరణను ఏవి నిర్దేశించాయి అంటే భౌగోళిక పరిస్థితులు. ఉత్తరాన హిమాలయాలు, మిగిలిన మూడు వైపుల సముద్రాలు సువిశాల భారతదేశానికి సహజ సరిహద్దులుగా ఉన్నాయి. మన భారతదేశానికి హిమాలయాలు, ఉత్తరాన హిమాలయాలు, మూడు వైపుల సముద్రం బంగాళాఖాతం, దక్షిణాన హిందూ మహాసముద్రం, పశ్చిమాన అరేబియా సముద్రం. ఈ మూడు సముద్రాలు అనేవి మన సువిశాల భారతదేశానికి సహజంగా ఏర్పడినటువంటి సరిహద్దులు. కనుక మన భారతదేశం ఒక ప్రత్యేక భౌగోళిక ప్రాంతంగా ఏర్పడింది అని చెప్పవచ్చు. మన ఈ భౌగోళిక పరిధిలో ఉండటం వల్ల, మనమంతా ఒకే దేశంలో కలిసి ఉండటం వల్ల తామంతా ఒకటనే భావన, ఇది తమ మాతృదేశమని ప్రజలు భావించారు. భారతీయుల ఐక్యతకు దోహదం చేసే ఈ విషయాలన్నీ ఏంటంటే భౌగోళిక సహజ సరిహద్దులు, ఒకే దేశంలో అందరు ప్రజలు కలిసి నివసించటం, ఇవన్నీ మన భారతీయుల ఐక్యతకు దోహదం చేశాయి. ఇవి భారతీయ సంస్కృతికి ఒక ప్రత్యేక స్వరూపాన్ని కూడా ఇవ్వగలిగాయి. హిమాలయాలు దేశానికి పెట్టని కోట వలె రక్షణ సమకూర్చడమే కాక, ఉత్తర ఆర్కిటిక్ నుంచి వచ్చే అతి శీతల పవనాల తీవ్రత నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. హిమాలయాలు లేనట్లయితే ఉత్తర భారతదేశం అనేది ఒక శీతల ఎడారిగా మారి ఉండేది. భారతీయ మత సారస్వతాల్లో ఈ పర్వతాలు ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. కాబట్టి ఇవి జాతీయ పర్వత శ్రేణిగా భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఉత్తరాన పెట్టని గోడ వలె ఉండి విదేశీ దండయాత్రల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. అయితే ఇవి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయలేదు. ఈ పేరా యొక్క వివరణ తెలుసుకుందాము. హిమాలయాలు, మన భారతదేశానికి ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు మన దేశానికి ఎలా ఉన్నాయంటే పెట్టని కోట వలె ఉన్నాయి. అంటే ఎవరు నిర్మించింది కాదు, సహజ సిద్ధంగా ఏర్పడినటువంటివి మనకు హిమాలయాలు. ఉత్తరాన ఆర్కిటిక్ నుంచి వచ్చే, ఉత్తరాన ఉన్నటువంటి ఆర్కిటిక్ మహాసముద్రం ఉంది కదండి, ఉత్తరాన ఆర్కిటిక్ నుంచి వచ్చే అతి శీతల పవనాల తీవ్రత నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. ఏవి రక్షణ కల్పిస్తున్నాయి అంటే హిమాలయాలు. హిమాలయాలు లేనట్లయితే ఉత్తర భారతదేశం ఒక శీతల ఎడారిగా మారి ఉండేదండి. ఎందుకంటే హిమాలయాలు ఉండటం వల్లే, హిమాలయాల వలన జీవనదులు ఏర్పడి తద్వారా ఉత్తర భారతదేశం అంతా సస్యశ్యామలంగా ఉంది. అవి లేకపోయి ఉంటే ఖచ్చితంగా ఉత్తర భారతదేశం అనేది ఒక శీతల ఎడారిగా మారిపోయి ఉండేది. మన భారతదేశం యొక్క మత సారస్వతాల్లో ఈ పర్వతాలండి, ఏ పర్వతాలంటే మన హిమాలయ పర్వతాలు అనేవి ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయండి. కాబట్టి ఇవి
జాతీయ పర్వత శ్రేణిగా భారతీయుల మనసుల్లో ప్రత్యేక స్థానాన్ని పొందాయి. హిమాలయాలకు జాతీయ పర్వత శ్రేణిగా పిలువబడ్డాయి హిమాలయాలు. అందువల్లనే మన భారతీయుల మనసుల్లో ఒక ప్రత్యేక స్థానాన్ని పొందాయి. ఉత్తరాన పెట్టని గోడవలె ఉండి విదేశీ దండయాత్రల నుంచి దేశానికి రక్షణ కల్పిస్తున్నాయి. ఏవి? హిమాలయాలు. అయితే ఇవి బాహ్య ప్రపంచంతో సంబంధాలు లేకుండా చేయలేదు. మనకు ఉత్తరాన హిమాలయాలు ఉన్నాయి కాబట్టి అవి అడ్డంకిగా ఉండి మనకు ఇతర దేశాలతో సంబంధం లేకుండా చేయలేదు. అవి ఖైబర్, బోలాన్ లాంటి కనుమల ద్వారా పశ్చిమ మధ్య ఆసియా దేశాలతో మన దేశానికి అనేక వేల సంవత్సరాల ద్వారా సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వాయువ్య భారతదేశంలో ఖైబర్, బోలాన్ లాంటి కనుమలు ఉన్నాయి కదండి. ఆ కనుమల ద్వారా మనకు విదేశస్తులతో వ్యాపార సంబంధాలు అంటే ఎగుమతి దిగుమతులు అన్ని సంస్కృతి అన్నీ మన దేశానికి వచ్చాయి. పశ్చిమ మధ్య ఆసియా దేశాలతో మన దేశానికి అనేక వేల సంవత్సరాల ద్వారా వ్యాపార సంబంధాలు కొనసాగుతూనే ఉన్నాయి. వీటి ద్వారానే విదేశీ ఆక్రమణదారులు భారతదేశాన్ని జయించాలని చూశారు. అలెగ్జాండర్ దండయాత్ర దీనికి ఒక ఉదాహరణ. విదేశీయులు వచ్చిన ఈ రహదారుల ద్వారా వర్తక వ్యాపారాలు జరిగాయి. సాంస్కృతిక మార్పిడికి ప్రభావాలకు కూడా ఇవి కారణమయ్యాయి. దీనివల్ల రహదారి ప్రాముఖ్యత హెచ్చి ప్రముఖ వర్తక కేంద్రాలు ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోని వివిధ సంస్కృతులు ఒకటయ్యాయి. భారతీయ, గ్రీకు శిల్పకళల సమ్మేళనంగా ఏర్పడిన గాంధార శిల్పకళలు దీనికి ఉదాహరణగా పేర్కొనవచ్చు. ఇది కళా చరిత్ర జగత్తులో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగింది. ఏదంటే గాంధార శిల్పకళ. మనకు వాయువ్య భారతదేశంలో ఉన్నటువంటి ఖైబర్, బోలాన్ కనుమల ద్వారా మనకు ఇతర దేశాలతో వర్తక సంబంధాలు కొనసాగుతూ వచ్చాయి. అలాగే విదేశీ ఆక్రమణదారులు ఎవరున్నారండి? విదేశీ ఆక్రమణదారులు మన దేశాన్ని 17 సార్లు మన దేశం మీద దాడి చేసి మన దేశానికి వచ్చినటువంటి అలెగ్జాండర్, ఇలా విదేశీ ఆక్రమణదారులు అందరి వల్ల కూడా మన దేశానికి సంస్కృతి, వ్యాపార సంబంధాలు, వర్తక వ్యాపారాలు అన్నీ అభివృద్ధి చెందుతూ వచ్చాయి. విదేశీయులు వచ్చిన ఈ రహదారుల ద్వారా వర్తక వ్యాపారాలు ప్రముఖంగా జరిగాయి. మనకి సాంస్కృతిక మార్పిడికి ప్రభావాలకు కూడా ఇవి కారణమయ్యాయి. ఏవి అంటే విదేశీ ఆక్రమణదారులు రావడము, ఇంకా ఖైబర్, బోలాన్ కనుమల ద్వారా వర్తక సంబంధాలు కొనసాగడం. దీనివల్ల రహదారుల ప్రాముఖ్యత హెచ్చి అంటే రహదారి మార్గాలు, రోడ్డు మార్గాలు అయితేనేమి మార్గాలు చాలా ప్రాముఖ్యత పొంది ప్రముఖ వర్తక కేంద్రాలు ఏర్పడ్డాయి. వ్యాపార సంస్థలు చాలా ఏర్పడ్డాయి. ఈ ప్రాంతంలోని వివిధ సంస్కృతులు అంటే ఇతర దేశంలో ఉన్నటువంటి సంస్కృతి, మన దేశంలో ఉన్న సంస్కృతి రెండు కలగలిసిపోయాయి. భారతీయ, గ్రీకు శిల్పకళల సమ్మేళనంగా ఏర్పడిన గాంధార శిల్పకళలు దీనికి ఉదాహరణగా చెప్పవచ్చు. ఇతర దేశంలో ఉన్నటువంటి సంస్కృతి మన భారతీయ సంస్కృతికి కలగలిసినటువంటి సమ్మేళనంగా ఉన్నటువంటి సంస్కృతి ఏది అంటే శిల్పకళ ఏదంటే గాంధార శిల్పకళగా మనం చెప్పుకోవచ్చు. మన ఈ గాంధార శిల్పకళ అనేది ఇది కళా చరిత్ర జగత్తులో ఒక అద్భుతాన్ని సృష్టించగలిగింది. ఈ గాంధార శిల్పకళ అనేది ఏ రాజు వంశకాలంలో, ఏ రాజు కాలంలో అభివృద్ధి చెందింది, ఎప్పుడు మన భారతదేశానికి వచ్చిందంటే కనిష్కుని కాలంలో గాంధార శిల్పకళ అభివృద్ధి చెందింది అని చెప్పవచ్చు. భారతదేశ చరిత్రను ప్రభావితం చేసిన భౌగోళిక అంశాల్లో గంగా సింధు మైదానాలు అనేవి చాలా ముఖ్యమైనవి. ఈ ప్రాంతంలో అనేక సంస్కృతులు అనేవి ఆవిర్భవించాయి. వైదికేతర మతోద్యమాలు, పట్టణీకరణ మూలాలన్నీ కూడా ఈ మైదానాల్లోనే చూడవచ్చు. మౌర్యులు, గుప్తులు లాంటి ఎన్నో సామ్రాజ్యాల విజృంభణకు ఈ ప్రాంతం నిలయమైంది. వ్యవసాయ సంపదకు ఆధార నిలయమైంది. ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎన్నో యుద్ధాలు జరిగాయి. ఏ ప్రాంతం ఆధిపత్యం కోసం అంటే గంగా సింధు మైదానం యొక్క ప్రాంతం. మన భారతదేశ చరిత్రనే ప్రభావితం చేసినటువంటి ప్రధానమైన భౌగోళిక అంశాల్లో పేర్కొన్నది ఏంటంటే గంగా సింధు మైదానం. ఈ ప్రాంతంలో అనేక సంస్కృతులు ఆవిర్భవించాయి. ఎలాంటివి? వైదిక నాగరికత, తొలివేద నాగరికత, మలివేద నాగరికత ఇలాంటివన్నీ ఇక్కడే ఆవిర్భవించాయి. ఇంకా ఇతర మత ఉద్యమాలు, పట్టణీకరణ మూలాలన్నీ కూడా పట్టణాల ఆవిర్భావం జరిగిందే గంగా సింధు మైదానాల దగ్గర. ఈ మైదానాల్లోనే చూడవచ్చు మనం.
పట్టణీకరణ మూలాలన్నీ కూడా. ఇంకా మౌర్యులు, గుప్తులు లాంటి ఎన్నో రాజవంశాల యొక్క సామ్రాజ్యాల విజృంభణకు ఈ ప్రాంతం నిలయమైంది. ఏ ప్రాంతం అంటే గంగా సింధు మైదాన ప్రాంతం. వ్యవసాయ సంపదకు ఆధార నిలయమైంది గంగా సింధు మైదానం. ఎందుకంటే ఇవి జీవనదులు నిరంతరం ప్రవహిస్తూ ఉంటాయి కదండి. ఇలా ప్రవహిస్తూ ఉండడం వలన ఆ ప్రాంతాలలో ప్రవహించే పరివాహక ప్రాంతాలలో చాలామంది ప్రజలు వ్యవసాయం చేయడం ప్రారంభించారు. అక్కడ నీరు నిత్యం ఉండడము, జీవనదుల నుంచి వచ్చినటువంటి మట్టి అన్నీ అక్కడ నిలయమై ఉండడం వలన ఈ ప్రాంతం వ్యవసాయానికి చాలా అనుకూలమైంది. పంటలు నిరంతరం సస్యశ్యామలంగా ఉండేవి కనుక ఈ ప్రాంతంపై ఆధిపత్యం కోసం ఎన్నో యుద్ధాలు కూడా జరిగాయి. ప్రపంచంలోని అత్యంత పురాతన భూభాగమైన దక్కన్ పీఠభూమి ప్రాక్ చరిత్రకు సంబంధించిన సంస్కృతులకు నిలయం. ఈ ప్రాంతం కూడా ఎన్నో సంస్కృతులకు, సంప్రదాయాలకు, భాషలకు పుట్టినిల్లుగా మారింది. శాతవాహనులు, కాకతీయులు, విజయనగర రాజులు, బహుమనీ రాజులు లాంటి రాజకీయ శక్తులు ఈ ప్రాంతం నుంచే విజృంభించాయి. ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బంగారు, వజ్రాలు, ఇతర అమూల్యమైన సంపదల కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయి. వింధ్య పర్వత శ్రేణి దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడేందుకు కారణమైంది. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ ఉత్తర దేశ సంస్కృతుల కలయిక ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. పశ్చిమ కనుమలు మహారాష్ట్రులకు సహజ సిద్ధమైన రక్షణ సదుపాయం కలుగజేశాయి. పశ్చిమ కనుమల ఉపరితలాలు కోటల నిర్మాణానికి అనుకూలంగా ఉండి మహారాష్ట్రల విజృంభణకు దోహదం చేశాయి. రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు అనేవి రాజపుత్రుల చరిత్రలో ప్రముఖ పాత్రను నిర్వహించాయి. ఇవి రాజపుత్రులకు సహజసిద్ధమైన రక్షణ సౌకర్యాలు కలుగజేయడమే కాకుండా వారిని వీరులుగా తీర్చిదిద్దాయి. మనం ఇప్పుడు ఈ పేరాకు వివరణ ఇచ్చుకుంటే మన ప్రపంచంలోనే అత్యంత పురాతన భూభాగం ఏదండి? దక్కన్ పీఠభూమి. ఇది వచ్చేసి మన చరిత్రకు సంబంధించిన సంస్కృతులకు నిలయంగా మారింది. ఏది అంటే దక్కన్ పీఠభూమి. ఈ ప్రాంతం కూడా ఎన్నో సంస్కృతులకు, సంప్రదాయాలకు, భాషలకు పుట్టినిల్లుగా మారింది. శాతవాహన రాజవంశము, కాకతీయ రాజవంశము, విజయనగర రాజులు, బహుమనీ లాంటి రాజకీయ శక్తులన్నీ ఈ ప్రాంతం నుంచే విజృంభించాయి. ఏ ప్రాంతం నుంచి అంటే దక్కన్ పీఠభూమి నుంచి. రేపు ఎగ్జామ్లో బిట్ కూడా రావచ్చండి. ఎలా అంటే దక్కన్ పీఠభూమి ప్రాంతం నుండి విజృంభించిన రాజవంశాలు ఏవి అని అనగా శాతవాహన రాజవంశం, కాకతీయులు, విజయనగర రాజులు, బహుమనీ రాజులు. ఇక ఈ ప్రాంతంలో నిక్షిప్తమైన బంగారు, వజ్రాలు, ఇతర అమూల్యమైన సంపదల కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయి. దక్కన్ పీఠభూమి ప్రాంతంలో బంగారు, వజ్రాలు అనేవి చాలా ఈ ప్రాంతంలో లభించాయండి. ఇక్కడ అమూల్యమైన సంపద ఏవంటే బంగారు, వజ్రాలు. వీటి కోసం అనేక రాజవంశాలు యుద్ధాలు చేశాయండి. వింధ్య పర్వత శ్రేణి దక్షిణ ఉత్తర భారతదేశాల మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడేందుకు కారణమైంది. మన ఉత్తర భారతదేశం ఉంది కదండి, ఉత్తర భారతదేశము దక్షిణ భారతదేశానికి మధ్య సంబంధ బాంధవ్యాలు ఏర్పడేందుకు కారణమైనటువంటి పర్వత శ్రేణి ఏది అనగా ఏమొస్తుందంటే వింధ్య పర్వత శ్రేణి. అందుకే దక్కన్ పీఠభూమి దక్షిణ ఉత్తర దేశ సంస్కృతుల కలయిక ప్రదేశంగా ప్రాధాన్యతను సంతరించుకుంది. ఎందుకు అంటే ఉత్తర భారతదేశానికి, దక్షిణ భారతదేశానికి మధ్యలో దక్కన్ పీఠభూమి ఉంది కనుక ఇది దక్షిణ ఉత్తర దేశ సంస్కృతుల కలయిక కలిగినటువంటి ప్రాంతం ఏది అంటే దక్కన్ పీఠభూమి అని చెప్పవచ్చు. మహారాష్ట్రులకు సహజ సిద్ధమైన రక్షణ సదుపాయం కలగజేసినటువంటి కనుమలు ఏవి అంటే పశ్చిమ కనుమలు. పశ్చిమ కనుమలు సహజ సిద్ధమైన రక్షణ సదుపాయాన్ని కలుగజేశాయి. ఎవరికి అంటే మహారాష్ట్రులకు. మహారాష్ట్రకే ఎందుకు అంటే మనకు పశ్చిమ కనుమల వైపే ఉంది కదండి మహారాష్ట్ర. అందుకు పశ్చిమ కనుమల ఉపరితలాలు కోటల నిర్మాణానికి అనుకూలంగా ఉండి మహారాష్ట్రల విజృంభణకు దోహదం చేశాయి. అంటే మహారాష్ట్రలు ఎప్పుడు ఇతర రాజ్యాల మీదకి దండయాత్రకు వెళ్ళినా ఇక్కడ వీరికి సహాయం చేసిన ఏమంటే
పశ్చిమ కనుమలు. ఇంకా రాజపుత్రులకు తమ యుద్ధంలో సహకరించినటువంటి గెరిల్లా యుద్ధాలు ఉన్నాయి కదండి. వాటన్నింటికీ రాజపుత్రులకు సహకరించినటువంటి పర్వతాలు ఏవంటే రాజస్థాన్లోని ఆరావళి పర్వతాలు. ఇవి రాజపుత్రులకు సహజ సిద్ధమైన రక్షణ సౌకర్యాలు కలగజేశాయి. అంతేకాకుండా వారిని వీరులుగా తీర్చిదిద్దాయి. హిమాలయాల నుంచి ప్రవహించే జీవనదులు వ్యవసాయ రంగ సంపద వృద్ధి చెందడానికి, రవాణా సౌకర్యాలు మెరుగుపడడానికి ఉపయోగపడ్డాయి. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికతా కేంద్రాలు అనేవి వికసించాయి. అంతర్గతంగా మహానదులన్నీ సంస్కృతి, వర్తక వ్యాపారాలు పెంపొందడానికి కారణమైతే, మూడు వైపులా ఉన్న మహాసముద్రాలు ఏం చేశాయంటే మన దేశానికి మిగిలిన ప్రపంచంతో సంబంధం ఏర్పడడానికి కారణమయ్యాయి. ఎలా అంటే మూడు వైపులా ఉన్నటువంటి మహాసముద్రాలు ఉన్నాయి కదండి. దక్షిణ భాగంలో హిందూ మహాసముద్రం, తూర్పున బంగాళాఖాతం, పశ్చిమాన అరేబియా సముద్రం. వీటి ద్వారా సముద్ర మార్గం ద్వారా ఈ సముద్ర మార్గం ద్వారా మన దేశానికి వర్తక వ్యాపారాలు బాగా ప్రసిద్ధి చెందాయి. అంతేకాకుండా సంపద బాగా లభించింది. రవాణా సౌకర్యాలు కూడా మెరుగుపడడానికి ఈ సముద్రాలు బాగా ఉపయోగపడ్డాయి. సముద్రయానం చాలా సులువుగా సాగడం ప్రారంభమైంది. ఈ నదీ పరివాహక ప్రాంతాల్లోనే నాగరికత కేంద్రాలు వికసించాయి. ఏ నదీ పరివాహక ప్రాంతాల్లో అంటే హిమాలయాల నుంచి ప్రవహించే నదులు ప్రవహిస్తూ ఉంటాయి కదండి. ఆ ప్రవహించే ప్రాంతాన్నే పరివాహక ప్రాంతం అంటారు. ఈ పరివాహక ప్రాంతాల్లోనే మనకు చాలా నాగరికతా కేంద్రాలు వికసించాయి. అంతర్గతంగా మహానదులన్నీ సంస్కృతి, వర్తక వ్యాపారాలు పెంపొందడానికి కారణమయ్యాయి. అంతర్గతంగా అంటే ఇక్కడ ఉన్నట్టు మహానదులన్నీ, గొప్ప గొప్ప నదులన్నీ సంస్కృతికి, వర్తక వ్యాపారాలు పెంపొందడానికి బాగా కారణమయ్యాయి. అంతేకాకుండా మూడు వైపులు ఉన్న సముద్రాలు మన దేశానికి మిగిలిన ప్రపంచంతో సంబంధం ఏర్పడడానికి కూడా కారణమయ్యాయి. భారతదేశ వాతావరణ పరిస్థితుల్లో చాలా తేడాలు ఉన్నాయి. భారతదేశ దక్షిణ భాగం ఉష్ణమండలంలోనూ, ఉత్తర ప్రాంతం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు వర్షపాతాన్ని ప్రభావితం చేస్తున్నాయి. ఉష్ణ వాతావరణం కంటే శీతల సమశీతోష్ణ వాతావరణంలోనే దేశవాసులు ఎక్కువ సమయం శ్రమించగలుగుతారు. దీని కారణంగానే రాజపుత్రులు, సిక్కులు, మరాఠాలు తమ పరాక్రమాన్ని, ధైర్య సాహసాలని చూపగలిగారు. ఎలా అంటే మన భారతదేశ పరిస్థితుల్లో చాలా వైవిధ్యం ఉంది. ఏంటంటే మన భారతదేశం దక్షిణ భాగం ఉష్ణమండలంలో ఉంది. ఉత్తర భాగం సమశీతోష్ణ మండలంలో ఉంది. ఈ ఉష్ణోగ్రత వ్యత్యాసాలు అనేవి వర్షపాతాన్ని ప్రభావితం చేస్తాయి. ఉష్ణ వాతావరణం కంటే శీతల సమశీతోష్ణ వాతావరణంలోనే దేశవాసులు ఎక్కువ సమయం శ్రమించగలుగుతారు. ఎందుకంటే ఈ ఉష్ణ ప్రాంతంలో ప్రజలు ఎక్కువగా కష్టపడలేరు. ఎందుకంటే విపరీతమైనటువంటి ఉష్ణం ఉండడం వల్ల ప్రజలు తొందరగా అలసటకు గురవుతారు. కనుక ఇక్కడ ఉన్నటువంటి ప్రజల కంటే ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి ప్రజలకు సమశీతోష్ణ పరిస్థితి ఉంటుంది. కాబట్టి ఇక్కడ ప్రాంత ప్రజలు ఎక్కువగా కష్టపడి శ్రమించగలుగుతారు. దీని కారణంగానే రాజపుత్రులు, సిక్కులు, మరాఠాలు తమ పరాక్రమాన్ని, ధైర్య సాహసాలని చూపగలిగారు. ఉత్తర ప్రాంత ప్రజలు ఎక్కువగా కష్టపడతారు, శ్రమించగలుగుతారని చెప్పుకున్నాం కదా. వాటి ఉదాహరణ ఏంటంటే ఎవరు అంటే రాజపుత్రులు, సిక్కులు, మరాఠాలు వీరందరూ ఉత్తర భారతదేశ వాసులు. వాళ్ళు పరాక్రమము, వాళ్ళు చేసినటువంటి యుద్ధాల తీరు, దీనన్నిటికీ కారణం ఉత్తర భారతదేశంలో ఉన్నటువంటి సమశీతోష్ణ పరిస్థితి అని కూడా చెప్పుకోవచ్చు. దేశానికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉండటం వల్ల దక్షిణంలో పరిపాలించిన ఆంధ్రులు, కళింగులు, చోళులు మొదలైన వారు ఆగ్నేయాసియా దేశాలతో సముద్రం మీదుగా వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. కంబోడియా,
థాయిలాండ్, జావా, సుమిత్రా, బోర్నియా, బర్మా, నేపాల్ దేశాల్లో భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకొని వర్తక వ్యాపారాలను పెంపొందించారు. ఈ విధంగా ఏర్పడిన వ్యాపార సంబంధాలు క్రమంగా భారతీయ సంస్కృతి వ్యాప్తికి తోడ్పడ్డాయి. మన దేశానికి సుదీర్ఘమైన సముద్ర తీరం ఉందండి. ఎలా అంటే ఇక్కడ తూర్పు కనుమల ద్వారా, ఇక్కడ పశ్చిమ కనుమల ద్వారా 3 వైపులా సముద్రాలు ఉండటం వల్ల, ఈ సముద్ర తీరం ఉండటం వల్ల మన దక్షిణంలో అనేక పరిపాలించినటువంటి రాజవంశాలు ఏమంటే ఇక్కడ ఆంధ్రులు, కాకతీయులు చెప్పవచ్చు. కళింగులు ఎవరు? ఒరిస్సా ప్రాంతాన్ని పరిపాలించినటువంటి వారు. చోళులు తమిళనాడు ప్రాంతాన్ని పరిపాలించిన వారు. మొదలైన వారంతా ఆగ్నేయ ఆసియా దేశాలతో సముద్రం మీదుగా వ్యాపార సంబంధాలు ఏర్పరచుకున్నారు. ఆగ్నేయ ఆసియా దేశాలంటే మన దేశానికి ఆగ్నేయ వైపుగా ఉన్నటువంటి ప్రాంతాలు. అవి ఏవి అంటే కంబోడియా, థాయిలాండ్, జావా, సుమిత్రా, బోర్నియో, బర్మా, నేపాల్ అయితే ఉత్తర ప్రాంతము, మిగిలినవన్నీ దక్షిణ ఆగ్నేయ ఆసియా భాగం దేశాల్లో భారతీయులు స్థిర నివాసాలు ఏర్పరచుకొని వర్తక వ్యాపారాలను పెంపొందించారు. ఈ విధంగా మనకు వ్యాపార సంబంధాలు అనేవి క్రమంగా భారతీయ సంస్కృతి వ్యాప్తికి తోడ్పడ్డాయి అని కూడా మనం చెప్పుకోవచ్చు. ఈ విధంగానే బౌద్ధ మతం ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగింది. అట్లాగే హిందూ మతం కూడా విస్తరించింది. ఈ విధంగానే బౌద్ధ మతం ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగింది. అట్లాగే హిందూ మతం కూడా విస్తరించింది. సుదీర్ఘమైన తీర ప్రాంతం భారతదేశానికి ఉంది కనుకనే విదేశస్తులు ఎవరండి? పోర్చుగీసు, డచ్చి, ఫ్రెంచి, ఆంగ్లేయ వ్యాపారులు సముద్రం మీదుగా ఈ దేశానికి వచ్చి క్రమంగా తమ వలసలను ఇక్కడ విస్తరించుకోగలిగారు. మన దేశానికి బౌద్ధ మతం ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగింది. ఎలా అంటే ఆగ్నేయాసియాలో ఉన్నటువంటి దేశాలు ఉన్నాయి కదండి, జావా, సుమిత్రా, బోర్నియా, బర్మా, కంబోడియా లాంటి దేశాలు, థాయిలాండ్, ఈ దేశాల ద్వారా వర్తక వ్యాపార సంబంధాలు మాత్రమే కాకుండా ఇక్కడ నుండి మనకు బౌద్ధ మతం కూడా ఆగ్నేయాసియాలో వ్యాపించగలిగిందండి. అలాగే హిందూ మతం కూడా మనకు బాగా విస్తరించింది. మన దేశానికి ఉన్నటువంటి సుదీర్ఘమైన తీర ప్రాంతం వల్ల మన దేశానికి సంపద బాగా ఉందని ఆలోచించినటువంటి ఇతర విదేశస్తులు దేశానికి వచ్చి మన సంపదకు ఆకర్షణీయులయ్యి వారు ఎవరంటే పోర్చుగీస్ వారు, డచ్ వారు, ఫ్రెంచ్ వారు, ఆంగ్లేయ వ్యాపారులు. వీళ్ళు మనకు ఏ మార్గం ద్వారా మన దేశంలోకి వచ్చారు అంటే సముద్ర మార్గం ద్వారా మన దేశంలోకి వచ్చి ఇక్కడ వలసలను ఇక్కడ విస్తరించుకోగలిగారు. భౌగోళిక ఐక్యత భారత సమాజాన్ని, సంస్కృతిని పరిరక్షిస్తూ భారత సమైక్యతకు తార్కాణంగా నిలిచింది. ఎన్నో విధాలైన ఒడిదుడుకులు, అవాంతరాలు ఎదురైనా ఈ భౌగోళిక పరిస్థితులే మనకు అండగా నిలిచి ప్రోత్సాహాన్ని, స్ఫూర్తిని ఇవ్వగలిగాయి. మనల్ని ఒకటిగా చేసి మన చరిత్రకు ఒక విశిష్ట స్థానాన్ని కల్పించాయి. ఒక్క మాటలో చెప్పాలంటే భౌగోళిక అంశాలు భారతదేశ చరిత్రనే కాకుండా భారతీయుల ఆలోచనలను కూడా తీర్చిదిద్దాయి. ఈ పేర్లలో మనకు ఉన్నటువంటి ప్రధానమైన అంశాలు ఏంటంటే మన భారత సమాజాన్ని, సంస్కృతిని పరిరక్షిస్తూ భారత సమైక్యతకు తార్కాణంగా నిలిచింది ఏదంటే మన భౌగోళిక పరిస్థితులు. మన భౌగోళిక అంశాలు మన భారతదేశ చరిత్రనే కాకుండా భారతీయుల ఆలోచనలను కూడా తీర్చిదిద్దాయి. భారతీయుల ఆలోచనలను భారతదేశ చరిత్రనే మార్చివేసినటువంటివి ఏంటంటే భౌగోళిక అంశాలు. నెక్స్ట్ భిన్నత్వంలో ఏకత్వం, యూనిటీ ఇన్ డైవర్సిటీ. భిన్నత్వంలో ఏకత్వం అనేది భారతీయ సంస్కృతి యొక్క విశిష్ట లక్షణంగా చెప్పుకోవచ్చు. మన దేశం యొక్క విశిష్ట లక్షణం ఏంటంటే భిన్నత్వంలో ఏకత్వం. భారతీయ సమాజంలో జాతి, సిద్ధాంత, భాష, మతపరమైన వైవిధ్యాన్ని స్పష్టంగా గమనించవచ్చు. ద్రావిడులు, ఆస్ట్రలాయిడ్లు, మంగోలియన్లు, మెడిటేరియన్లు లాంటి జాతులకు భారతదేశం నిలయం. అందుకనే కొంతమంది చరిత్రకారులు ఏం చెప్పారంటే భారతదేశాన్ని వివిధ జాతుల ప్రదర్శనశాలగా వ్యాఖ్యానించారు. ఈ వైవిధ్యం మనకు సహజంగా
ఏర్పడినటువంటిది. మన భారతదేశంలో మన భారతదేశంలో ఏర్పడినటువంటి వివిధ జాతులు ఏమున్నాయంటే ఇక్కడ ఉన్నటువంటి జాతులు ద్రావిడులు, ఆస్ట్రలాయిడ్లు, మంగోలియన్లు, మెడిటేరియన్ లాంటి జాతులకు మన భారతదేశం నిలయంగా మారిందండి. అందుకే మన భారతదేశాన్ని ఏమంటారంటే వివిధ జాతుల ప్రదర్శనశాలగా వ్యాఖ్యానించారు. ఏ గంగానది పరివాహక ప్రాంతంలో అయితే యజ్ఞయాగాదులు వైదిక సంస్కృతి విలసిల్లాయో అదే ప్రాంతంలో వీటిని వ్యతిరేకించిన బౌద్ధ జైన మతాలు ఆవిర్భవించాయి. నామ రూప గుణాలు లేని బ్రహ్మయే మూలం అనే భావాల దగ్గర నుంచి నామ రూప గుణాలతో షోడశోపచారాలతో దేవతలను పూజించడం ఇక్కడే. అదేవిధంగా విగ్రహారాధన అధమం అన్న స్మృతుల నుంచి విగ్రహ రూపంలోనే భగవంతుణ్ణి ఆరాధించాలని ప్రోత్సహించిన పద్ధతులను మనం ఇక్కడ గమనించవచ్చు. ఇండో ఇరానియన్ భాషలతో పాటుగా ద్రవిడ భాషలు కూడా ఇదే భూమిలో కొనసాగుతున్నాయి. నాట్యం, సంగీతం, వాస్తు నిర్మాణాలు, ఆహారం, ఆచార వ్యవహారాలు ప్రాంతం నుంచి ప్రాంతానికి మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా వైవిధ్యానికి నిదర్శనాలు. మనం ఈ పేరా యొక్క వివరణ తెలుసుకుంటే మనకు ఏ ప్రాంతంలో యజ్ఞయాగాదులు వైదిక సంస్కృతి విలసిల్లాయి అంటే గంగా నది పరివాహక ప్రాంతంలోనే మనం చెప్పవచ్చు. అదే ప్రాంతంలో ఈ యజ్ఞయాగాదులను వైదిక సంస్కృతిని వ్యతిరేకించినటువంటి మతాలు కూడా ఆవిర్భవించాయండి. అవేంటంటే బౌద్ధ మతం, జైన మతం. నామం, పేరు, రూపం, గుణాలు లేని బ్రహ్మయే మూలమనే భావాల దగ్గర నుంచి నామ రూప గుణాలతో షోడశోపచారాలతో దేవతలను పూజించడం మనం ఇక్కడే చెప్పవచ్చు. అంటే మొట్టమొదట నామము లేకుండా, రూపం లేకుండా, గుణాలు లేని దేవుణ్ణి ఆరాధించాలనేవారు తర్వాత నామము, రూపము, గుణాలతో షోడశోపచారాలతో దేవతలను పూజించాలని ఇక్కడే తెలుసుకున్నారు. అదేవిధంగా విగ్రహారాధన అధమం అన్న స్మృతుల నుంచి విగ్రహ రూపంలోనే భగవంతుని ఆరాధించాలని ప్రోత్సహించిన పద్ధతులను కూడా మనం ఇక్కడే గమనించవచ్చు. అంటే విగ్రహారాధనను తక్కువగా చూడడం అనే అక్కడి నుంచి విగ్రహ రూపంలోనే భగవంతుని, దేవుణ్ణి ఆరాధించాలి, దేవుణ్ణి ప్రార్థించాలి అనే పద్ధతులు ఏర్పడింది కూడా ఎక్కడ అంటే మనకు ఇక్కడ గంగానది పరివాహక ప్రాంతంలో అని చెప్పవచ్చు. ఇంకా ఇండో ఇరానియన్ భాషలతో పాటుగా అంటే ఇండియా భాష, ఇరానియన్ భాషలతో పాటుగా ద్రవిడ భాషలు అంటే మన దక్షిణ భారతదేశంలో ఆవిర్భవించిన భాషలు కూడా మన ఇదే భూమిలో కొనసాగుతున్నాయి. ఇంకా మన కళలు, నాట్యం, సంగీతం, వాస్తు నిర్మాణాలు అంటే కట్టడాలు, భవనాలు, ఆహారం, ప్రజలు తీసుకునేటువంటి ఆహారం, పాటించేటువంటి సంప్రదాయాలు, ఆచార వ్యవహారాలన్నీ కూడా ఒక ప్రాంతం నుంచి మరొక ప్రాంతానికి మారుతూ ఉంటాయి. ఇవన్నీ కూడా మనము వైవిధ్యానికి గొప్ప ఉదాహరణగా, నిదర్శనగా మనం చెప్పుకోవచ్చు. అయితే భారతదేశంలో ఏకత్వాన్ని కూడా గమనించవచ్చు. ఈ భూభాగాన్ని భారతదేశం లేదా భరతవర్ష అని, ఇక్కడి సంతతి వారందరినీ భారతీయులని వ్యవహరించడంలోనే ఏకత్వాన్ని గమనించవచ్చు. సంస్కృత భాషను గౌరవించడం, త్రిమూర్తి భావన అంటే త్రిమూర్తులు అంటే ఎవరండి? బ్రహ్మ, విష్ణు, మహేశ్వరులు. త్రిమూర్తి భావన, నదులను ఆరాధించడం వంటివి కన్యాకుమారి నుంచి హిమాలయం వరకు ఉన్నాయి. ఆ సేతు హిమాచలం అన్న భావనే భారతదేశం ఒక్కటే అని చెప్పడానికి తోడ్పడుతోంది. ఈ దేశంలో శాంతి, పరమత సహనాన్ని కాపాడేందుకు ప్రజలు ఎల్లవేళలా ప్రయత్నిస్తుంటారు. ఈ దేశంలో భాషలకు, భావాలకు, ఆచారాలకు, మతాలకు సంబంధం లేకుండా అందరూ భారతీయులే అని చెప్పవచ్చు. హమారా భారత్ మహాన్ అంటే నా భారతదేశం గొప్పది అనేది మన భారతీయులందరి నినాదం. భారతదేశంలో వ్యాపించినటువంటి కేదార్నాథ్, బద్రీనాథ్, ద్వారకా, పూరి మరియు రామేశ్వరం మొదలగు పుణ్యక్షేత్రాల్లో కూడా మతపరమైన ఏకత్వాన్ని గమనించవచ్చు. ఇవే కాకుండా ప్రజలు వారి మత సంస్కృతులతో సంబంధం లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా జాతీయ స్మారకాలను దర్శించడానికి కూడా
గమనించవచ్చు. మన ఈ పేరాలో ఉన్నటువంటి ప్రముఖమైన అంశాలు ఏంటంటే మన భారతీయులు సంస్కృత భాషను గౌరవించడం చేస్తారు. త్రిమూర్తి భావన బ్రహ్మ విష్ణు మహేశ్వరులను ఆరాధించడం, అలాగే నదులను దేవతలతో పోల్చి ఆరాధించడం, కన్యాకుమారి నుంచి హిమాలయాల వరకు, అంటే కన్యాకుమారి ఉత్తరాన ఉన్నటువంటి హిమాలయాలు, దక్షిణాన చిట్ట ప్రాంతమైనటువంటి కన్యాకుమారి వరకు ఉన్నటువంటి మొత్తం ప్రాంతమంతా భారతదేశం ఒకే ప్రాంతము. ఆ సేతు హిమాచలం అన్న భావన మన భారతదేశం ఉత్తరం నుంచి దక్షిణం వరకు మొత్తం దేశంలో ఉన్నటువంటి ప్రజలు అందరూ ఒకటే, ఏకత్వం అని చెప్పడానికి ఉదాహరణగా ఆ సేతు హిమాచలం అన్న వాక్యంలోనే మన భారతదేశం గురించి మనం ఇక్కడ గొప్పగా చెప్పొచ్చండి. మన దేశంలో శాంతి, పరమత సహనాన్ని కాపాడేందుకు ప్రజలు ఎల్లవేళలా ప్రయత్నిస్తూనే ఉన్నారు. అంతేకాకుండా మన దేశంలో భాషలకు, భావాలకు, ఆచారాలకు, సంప్రదాయాలకు, మతాలకు సంబంధం లేకుండా మేమంతా భారతీయులమే అని కూడా చెప్పవచ్చు. దేశంలో అన్ని రాష్ట్రాల్లోనూ ఆ రాష్ట్రవాసులు మేము ఆంధ్రప్రదేశ్, మేము తమిళనాడు, మేము కర్ణాటక అని చెప్పొచ్చు. కానీ చివరగా మీరు ఏ దేశస్తులు అంటే మేమంతా భారతీయులం, మాది భారతదేశం అని చెప్పడంలోనే మనము ఏకత్వాన్ని గమనించవచ్చండి. అంతేకాకుండా ఇంకా మన భారతదేశంలో ప్రారంభించినటువంటి కొన్ని జ్యోతిర్లింగాలు, శక్తిపీఠాలు ఇవన్నీ కూడా మన దేశ వాసులను ఒకటిగా కలపడానికి ప్రయత్నం చేస్తూనే ఉన్నాయి. జ్యోతిర్లింగాలు వచ్చేసి కేదార్నాథ్, బద్రీనాథ్, ద్వారక, పూరి మరియు రామేశ్వరం. ఇవి మన పుణ్యక్షేత్రాల్లో కూడా మనం ఏకత్వాన్ని గమనించవచ్చు. ఇవే కాకుండా ప్రజలు వారి మతాలు, సంస్కృతి సంబంధం లేకుండా, ఎటువంటి ఆంక్షలు లేకుండా జాతీయ స్మారకాలను దర్శించడానికి కూడా గమనించవచ్చు. అంతేకాకుండా కొన్ని పండుగలు కూడా ఉన్నాయి కదండి. ఆ పండుగలు కూడా హిందువులు, ముస్లింలు, క్రిస్టియన్లు అనేటువంటి తేడా లేకుండా అందరం కలిసి చేసుకుంటున్నాము. అలాంటి వాటిలో నెల్లూరులో ఉన్నటువంటి రొట్టెల పండుగ చేసుకుంటారు కదండి. అది అన్ని మతాల వారు కలిసి చేసుకునేటువంటి పండుగగా మనం చెప్పుకోవచ్చు. భారతీయ సాంస్కృతిక సంప్రదాయం ప్రత్యేకమైనది. మౌలికమైన సాంస్కృతిక మరియు సామాజిక విలువలు కొద్దిపాటి మార్పులతో నేటికి కొనసాగుతూనే ఉన్నాయి. దేశంలో ఇప్పటికీ ధర్మ, కర్మ లాంటి భావనలే చాలా వరకు సామాజిక మరియు సాంస్కృతిక కార్యకలాపాలను నిర్దేశిస్తున్నాయి. ప్రజలందరూ ప్రేమాభిమానాలు, సామరస్యంతో కలిసి ఉండడమే జీవిత సారం అనే సందేశాన్ని భిన్నత్వంలో ఏకత్వం అనే భావన తెలియజేస్తోంది. మన దేశంలో ఎప్పుడు కూడా ధర్మం చేయాలి, కర్మను అనుభవించాలి అని చెప్తూ ఉంటారు కదండి. ఈ అన్ని కార్యక్రమాలు, సాంస్కృతిక కార్యకలాపాలన్నీ కూడా మన దేశ ఏకత్వాన్ని ప్రబోధిస్తున్నాయి. మన దేశంలో ప్రజలందరూ ఎలా ఉన్నారంటే ప్రేమాభిమానాలు, సామరస్యంతో అందరూ ఒకటిగా కలిసి ఉండడమే మన జీవితం యొక్క సారమని కూడా చెప్పవచ్చు. దాన్ని మనం ఇక్కడ భిన్నత్వంలో ఏకత్వం అనే భావన మనకు ఆ విషయాన్ని తెలియజేస్తుంది. తదుపరి మనము చారిత్రక ఆధారాల గురించి తెలుసుకుందాం.